వెల్కమ్ టు 585. తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గత ఏడాది నిర్వహించినట్టే ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 7, 8, 9వ తేదీల్లో సదస్సు నిర్వహించాలని ప్రాథమికంగా తేదీలను నిర్ణయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో సబ్ కమిటీతో పాటు సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత ఏడాది తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ఆవిష్కరించినట్లే ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్ తోటి ఈ సదస్సు నిర్వహణకు ఆమోదం తెలిపింది. వానాకాలం పంటకు సంబంధించి 7 రకాల సన్నధాన్యం సాగును ప్రోత్సహించి ఆ 7 రకాల సాగును పెంచడానికి రైతులకు అవగాహన కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ భవనాలు, రైతు వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి ఈ 7 రకాల సన్నాలకే ₹500 బోనస్ చెల్లించాలని కేబినెట్ తీర్మానించింది. సిటీ పరిధిలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను సిటీ శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన హిల్ట్ పాలసీ దరఖాస్తుల గడువును మరో 3 నెలలు పొడిగించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుదారుల విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అలానే 22A పై ఇప్పటికే సమీక్ష జరిపామన్నారు మంత్రి పొంగులేటి. యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాలని చెప్పామన్నారు. ప్రభుత్వ భూమి కాకపోతే వెంటనే క్లియర్ చేస్తామన్నారు. క్యూర్ పరిధిలో సబ్ రిజిస్ట్రార్లతో చర్చించామన్నారు. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, రాష్ట్ర కేబినెట్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దాదాపు సుదీర్ఘ కేబినెట్ డిస్కషన్ జరిగిందని చెప్పాలి. 4.5 గంటలకు పైగా కేబినెట్ డిస్కషన్ జరిగింది. కేబినెట్లో చాలా కీలకమైన అంశాలపై చర్చించారు. దాదాపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ వీరిద్దరు మినహా మిగతా కేబినెట్ మంత్రులంతా కూడా అటెండ్ అయ్యారు. దామోదర్ రాజనరసింహ అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. కోమటిరెడ్డి అందుబాటులో లేను అని, రాలేకపోయాను అనే ఒక మెసేజ్ మాత్రం పాస్ చేశారు. ఇక కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి కేబినెట్లు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. దాంట్లో భాగంగానే రేపు రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రేపు మొత్తం జిల్లాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల అప్గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా రేపటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయాలనే దానిలో కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ప్రధానమైన నిర్ణయం తీసుకుంది. 7, 8, 9 డిసెంబర్న గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించాలి. లాస్ట్ టైం డిసెంబర్ 9వ తేదీన గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ను 7, 8, 9 తేదీల్లో నిర్వహించాలి అని చెప్పారు. దానిలో భాగంగానే కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి కేబినెట్ నిర్ణయించింది. ఆ సబ్ కమిటీకి చైర్మన్గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామితో పాటుగా ఇంకో 2 మంత్రులు కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నారు. ఇక ప్రధానమైన అంశంగా హిల్ట్ పాలసీని తీసుకున్నారు. హిల్ట్ పాలసీకి సంబంధించి అక్టోబర్ 30వ తేదీ వరకు హిల్ట్ పాలసీ దరఖాస్తులకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చారు. సో ఈ హిల్ట్ పాలసీ ద్వారా క్యూర్ పరిధిలో ఉన్న పరిశ్రమలన్నింటినీ ఔటర్ వెలుపలికి తరలించాలనే దాంతో హిల్ట్ పాలసీని కూడా మరోసారి ఎక్స్టెండ్ చేశారు. ఇక ఆటోలకు సంబంధించి క్యూఆర్ పరిధిలో ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో ఉన్న ఆటోలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న 18,600 ఆటోలు పెట్రోల్ అండ్ డీజిల్తో ఈ ఫ్యూయల్తో నడిచే ఆటోలు ఉన్నాయి. సో వీటన్నింటినీ స్క్రాప్కు వేసిన వాళ్ళకి వీటన్నింటినీ మొత్తం కూడా స్క్రాప్ చేస్తే ₹150,000 ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కోవడానికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇవ్వనుంది. సో దీనిపైన కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక ఇంట్లో ఒక ఆటోకి ₹150,000 సబ్సిడీని ప్రభుత్వం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరుని కూడా చేశారు. దాదాపు ఇప్పుడు ఇంకొక 8-10 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని పెంచారు. దానిలో కొన్ని కాన్స్టిట్యున్సీస్ కూడా ఇంక్లూడ్ చేశారు. దాంతోపాటుగా ఇప్పటి వరకు ఉన్న ఏటీసీలు, ఐటీఐలు, పాలిటెక్నిక్లు ఇవి 3 కూడా ఇదివరకు వరకు బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి. టెక్నికల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా దీన్ని మానిటరింగ్ చేస్తుంది. కాకపోతే ఇప్పటి నుంచి ఇవన్నీ కూడా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా మిగతా అంశాల మీద కూడా అంటే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలమైన మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతోపాటు కొన్ని ప్రాజెక్టుల సామర్థ్య పెంపుకు సంబంధించి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో మొత్తం మీదుగా 4.5 గంటల పైగా కేబినెట్ సాగింది. దీంట్లో మనం మార్నింగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్లుగా 21 ఇయర్స్ బిల్ కానీ అసెంబ్లీ సమావేశాల పైన కానీ ఎట్లాంటి డిస్కషన్ జరగలేదు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశాలకు మాత్రమే కేబినెట్ పరిమితమైంది. రైట్ ప్రభాకర్.